వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం ఏసీఎం 5% ఐఆర్ఎస్ పోకల్ స్ప్రేయింగ్ మండలం పల్లి మరయ్యగారి పల్లి ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉప కేంద్రం నందు మంటపంపల్లి ఉప కేంద్రం నందు గల గ్రామంలో మరయ్యగారి పల్లి మంటపంపల్లి అచ్చంపేట మల్లంపేట హర్షిపురం గ్రామాలకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏసీఎం 5% పోకల్ స్ప్రేయింగ్ చేయించుకోవాల్సిందిగా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు పోతా అంటది వస్తదే కడప జిల్లా ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల మంటపంపల్లి సబ్ సెంటర్ కింద ఉన్నటువంటి గ్రామాలు మంటపంపల్లి మారాయగారిపల్లి, తర్వాత మరుగుడుపల్లి, ఆర్సీపురము, అమ్మవారిపల్లి, అచ్చంపేట ఈ గ్రామ ప్రజలకు ముందొస్తున్నటువంటి జాగ్రత్త చర్యగా ఏసీఎం 5% ఐఆర్ఎస్ పోకల్ స్ప్రే ఈరోజు అనగా ఈ దినము 16/4/2023 గ్రామ ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగనే చింతరాజపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఆ గ్రామ ప్రజలు చింతరాజపల్లె సచివాలయ పరిధిలో కలిగినటువంటి గ్రామాలు చింతరాజపల్లి, చేనువారిపల్లి, గాండ్లపల్లి, పట్రపల్లి, బోటికిందపల్లి గ్రామ ప్రజలకు కూడా ఏసియన్ న్యూస్ ద్వారా మరి న్యూస్ ఛానల్ ద్వారా కూడా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ముందొస్తున్నటువంటి జాగ్రత్త చర్య భాగంగా దోమలు కుట్టకుండా ఉండేదానికి ఏసీఎం 5% పోకల్ స్ప్రే ఐఆర్ఎస్ చేయడం కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ న్యూస్ చూస్తున్నటువంటి గ్రామ ప్రజలు మరి మండల ప్రజలు పట్టణ ప్రజలు అందరూ కూడా మీరు గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఏసీఎం ఐఆర్ఎస్ పోకల్ స్ప్రే చేయించుకోవాల్సిందిగా న్యూస్ ఛానల్ ద్వారా గ్రామ ప్రజలను కోరుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమ పుట్టకుండా చూసే బాధ్యత అందరిపైన ఉంది. పుట్టిన దోమ మానవుల్లో పుట్టకుండా ఉండాలంటే ఏసీఎం 5% ఐఆర్ఎస్ పోకల్ స్ప్రే చేయించుకోవాలని ఈ మంటపంపల్లి సబ్ సెంటర్ పరిధిలో ప్రజలకు చింతరాజపల్లి గ్రామ చింతరాజపల్లి సచివాలయం పరిధిలోనే గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ ఏసీఎం 5%ను ఆ పోకల్ స్ప్రేను ఆచరించవలసిందిగా మరొకసారి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, వైద్య సిబ్బంది, సూపర్వైజర్లు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఉన్నాను. తర్వాత కార్యక్రమం భాష గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మంటపంపల్లి అలాగే చింతరాజపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. నేను ఒంటిమిట్ట పిఎస్ సూపర్వైజర్గా పనిచేస్తాను. ఈ ఏసీఎం 5% పోకల్ స్ప్రేయింగ్ ఎందుకురా అంటే ఇది చేయడం వల్ల మన ఇంట్లో దోమలు పెరగవు. దోమ ఎప్పుడైతే పెరగదో మనకు దోమకాటు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దోమకాటు నుంచి రక్షణ పొందాలంటే ఈ ఏసీఎం 5% పోకల్ స్ప్రేయింగ్ అందరూ చేయించుకోవాలి. ఇండోర్ స్ప్రేయింగ్ దీనివల్ల మనకు దోమకాటు లేకుండా పోవడం వల్ల మనకు 5 రకాలైన జబ్బులు రావు. ఒకటి చలిజ్వరమైన మలేరియా, అలాగే బోధకాలు, అలాగే చికెన్ గున్యా, డెంగ్యూ, మెదడువాపు వ్యాధులు రావు. వీటి నుంచి రక్షణ పొందాలంటే మనం దోమలు నివారించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పోకల్ స్ప్రే సిబ్బందికి సహకరించి అందరూ ఇంట్లో ఈ దోమల మందు కొట్టించుకోవాలని అందరినీ కోరడమైనది. ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. ఓకే, కట్ చేసి ఎన్ని అడగకూడదు నువ్వు ఎందుకు